త్రిశక్తి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో వెలిసిన త్రిశక్తి అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ వారి ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలో ఇంత మంచి ఆలయాలను నిర్మించి మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రజలకు అందించిన కమిటీ వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన వారికి ధన్యవాదములు తెలియజేశారు. అనంతరం కమిటీ వారి ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ప్రసాదం పంచారు. ఈ కార్యక్రమంలో అవిరెడ్డి సూర్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు సిరిసపల్లి బాబురావు, ప్రెసిడెంట్ పెంటారావు, సింహాద్రి, బోర్లు కనకారావు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా 87వ వార్డు ప్రాంత భక్తమాసాలందరూ కూడా నా విజ్ఞప్తి, ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే శ్రీ 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 దుర్గాంబ అలాగే నూకాలమ్మ, పోలమాంబ ఆలయాలు నూతన నిర్మాణం 1 ఇయర్లో వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది లక్ష్మీపురం గ్రామ కాపస్తులందరూ కూడా. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతంలో ఆధ్యాత్మికం బాగా పెరిగిందన్నదానికి కారణం మరి మధ్యకాలంలో ఇక్కడ త్రిశక్తి దేవాలయం కానీ, వడ్లపూడి గ్రామంలో పంచముఖ బ్రహ్మసూత్ర కలిగినటువంటి శివాలయం కానీ, అక్కడ కణితి కాలింగ్ వీధిలోనే పంచముఖ శివాలయం కానీ నూతనాలయాలు. అలాగే మన రామరాజు గారు సహకారంతో సంతమావిడి తోటలోనేమో వల్లీదేవర సుబ్రహ్మణ్య స్వామి నూతనంగా ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతో పవర్, ఆ అమ్మవారు శక్తి ఉంటే తప్ప ఇంత పెద్ద ఆలయం నిర్మాణం చేయలేము. సుమారు 1,50,00,000తో ఇంత పెద్ద ఆలయం నిర్మాణం చేస్తుంటే అమ్మవారి ఆలయం నిలబడడం అంటే అది ఆ గ్రామం తాలూకా కృషి పట్టుదల, అమ్మవారి సంకల్పం ఉంటేనే చేయగలుగుతాం. ఇవాళ ఈ ప్రాంతం అంతా అజ్ఞాతం పెరగడం వల్ల చెడు వ్యసనాలు దూరంగా ఉండడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇవాళ భారీ అన్నసమారాధన. ఎందుకంటే 1 ఇయర్లో ఆలయ నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేసుకొని 1 ఇయర్లో ఇంత పెద్ద కార్యం చేయడం అంటే కూడా అది కూడా చాలా కష్టతరం. అయినా సరే భక్తులు ఈ మధ్య ఎక్కువ శాతం భక్తులందరూ కూడా ఇది ఆరోగ్యం మీద అలాగే ఏదైతే భక్తి భావాలు పెరగడం వల్ల జనాల్లో కూడా మంచి వైబ్రేషన్ రావడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే భక్తులందరూ కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఈరోజు జరిగే భారీ అన్న సమారాధన కూడా అందరూ వచ్చి అమ్మ ప్రసాదం స్వీకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మాకు బాగా సహకరించిన మా రామరాజు గారు, అలాగే దెందుకూరు అప్పలరాజు గారు, అలాగే మెయిన్ ఏంటంటే మా ఆలయానికి ఏ రోజైతే శంకుస్థాపన చేసామో ఆ రోజున మహిళలు మాతో పాటు కూడా పాల్గొని ప్రతి ఆదివారం ఆలయం పరిపూర్ణం అయినంత వరకు కూడా మాతో పాటు మహిళలందరూ ఆ యొక్క భాగస్వాములు అయ్యి మాకు ఎంతో సహకరించారు. ఎందుకంటే ఏదైనా తమ్ముడు వారికి కార్పొరేట్ తమ్ముడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, మా వాళ్ళు అయితే ఎవరు రారు, కానీ మీ వాళ్ళు అయితే ఏంటి మొత్తం ఆడ మగ అందరూ కలిసి కమిటీలో పాల్గొంటుంటారు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఇంట్లో వాళ్ళ యొక్క పనులు నిర్వర్తించుకుంటూ ఇక్కడ ఆలయానికి కూడా ఎంతో సహకరించి ఈరోజు పరిపూర్ణంగా మా సంకల్పం పరిపూర్ణం అయిందంటే కనుక మహిళలకు ముఖ్య కారణం. కాబట్టి వారికి కూడా అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలి. అలాగే మా తమ్ముడు కార్పొరేటర్ మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఈ ఆలయానికి మొట్టమొదటిగా ఆయనే విరాళాలు ప్రకటించి ఆయన ప్రకటించిన నెక్స్ట్ సెకండ్లోనే 10 లక్షల రూపాయలు విరాళంగా జరగలేదు. చాలా అది అద్భుతమైన కార్యక్రమం. ఈ రోజు పూర్తయింది కంటే మొత్తం మా తమ్ముడు జగన్ మొట్టమొదటి విరాళం ప్రకటించిన వ్యక్తి ఆయనే. ప్రకటించిన ఆయన మైకితోనే 10 లక్షల రూపాయలు విరాళం ఆ రోజు శంకుస్థాపన రోజు వచ్చింది. సో మరి ఇంత దినదబల చెప్తుంది. మా అమ్మవారు ఎంతో పవర్ఫుల్, చెప్పాలంటే శక్తివంతమైన వాళ్ళు. ఇక్కడ అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తున్నాయి. కాబట్టిగా ఇంత ఆలయం, అలాగే నిన్న తులాభారం కూడా జరిగింది. అమ్మవారి ఆభరణాలు అన్ని రకాలుగా ఇక్కడ ఒక నమ్మకం ఉంది. అమ్మవార్లు ముగ్గురు త్రిశక్తి అమ్మవార్లు అంటే పవర్, ఆ పవర్ నిరూపించుకున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇంత బాగా విరాళాలు ఇస్తున్నారు. కాబట్టి మరింత అమ్మవారు వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మా ఆలయ కమిటీ నుంచి ప్రార్థిస్తున్నాను. శ్రీమా